హలో అండి, అందరికీ నమస్తే. మంచి రుచికరమైన సొరకాయ పులుసు చూపిస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది నార్మల్గా ఎప్పుడుదే కదా అని అనుకోకండి. కొంచెం వెరైటీగా చేస్తే మంచి రుచిగా ఉంటుంది. లేత సొరకాయ తీసుకొని పై చెక్కు తీసేసి ఈ ముక్కలన్నీ కట్ చేసుకొని డైరెక్ట్గా గిన్నెలో వేసేసుకోండి. మనం స్టవ్ ఆన్ చేసి మనం ఇప్పుడు ఇవన్నీ ఈ సొరకాయ ముక్కలు అలాగే తాలింపు వేయకుండా ముందుగా ఈ విధంగా ఉడికించుకొని తాలింపు వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది. అలాగే ఒక 2 ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అలాగే ఒక టమాటా, కొన్ని నీళ్ళు, అంటే మనకి ఈ సొరకాయ ముక్కలు టమాటా ముక్కలు ఇవన్నీ ఉడకడానికి కొంచెం నీళ్ళు, ఒక 2 గ్లాసుల నీళ్లు వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇవన్నీ ఉడికించుకోవాలండి. దీంట్లో కొద్దిగా పసుపు, కారం కూడా మీరు టేస్ట్ తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు. ఫ్రెష్ కరివేపాకు ఇవన్నీ వేసి ఒక 15 నిమిషాల పాటు ఉడికించుకోండి. హై ఫ్లేమ్లో పెడితే మనకి ముక్కలు ఉడికిపోయేంత వరకు ఉడికించుకోండి. మీడియం ఫ్లేమ్లో పెడితే ఒక 10 నిమిషాలు ఉడికించుకోండి. ఆ తర్వాత మనం చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసం, అంటే మీరు పులుపు తినేదాన్ని బట్టి కూడా వేసుకోవచ్చు. ఇలా వేసిన తర్వాత సరిపడంత ఉప్పు, ఫస్ట్ మనం ముక్కలు ఉడకడానికి కొంచెం వేసుకున్నాం కదండి. ఆ తర్వాత మళ్ళీ రుచి చూసి కొంచెం వేసుకోండి. కొద్దిగా మెంతిపొడి, వేయించిన మెంతిపొడి ఒక 2, అంటే అర స్పూన్ కంటే చాలా తక్కువగా కొంచెం ఫ్లేవర్ కోసం వేసుకోండి. ఇలా వేసిన తర్వాత మీకు చిక్కదనం కావాలంటే, మనకి పులుసు కొంచెం ఉండాలి కాబట్టి కొద్దిగా చిక్కబడిన తర్వాత మనం స్టవ్ బంద్ చేసుకొని పులుసు పక్కన పెట్టుకొని మనకి పప్పుచారు కనుక ఎలా తాలింపు వేసుకుంటామో ఆ విధంగా కొంచెం నూనె వేసుకొని దాంట్లో జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, మీకు కావాల్సిన పోపు దినుసులు అన్నీ దీంట్లో వేసుకోవచ్చండి. చూసారు కదా, ఈ విధంగా మనం ఈ తాలింపుని ఇప్పుడు సొరకాయ పులుసులో వేసుకుంటాము. అంతే, కొంచెం వెరైటీగా చివరిలో కొంచెం ఇంగువ వేసుకోండి. ఇలా వెరైటీగా కొంచెం ఒకసారి ట్రై చేసి చూడండి, మంచి టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి టేస్టీకరమైన ఈ సొరకాయ పులుసు మీరు కూడా ఒకసారి చేసి చూడండి. నార్మల్గా ఉల్లిపాయలు అవన్నీ తాలింపు వేసి మనం సొరకాయ ముక్కలు వేసుకుంటాము. అలా కాకుండా ముందుగా ఇవన్నీ ఉడికించుకొని తాలింపు వేసుకుంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. అందరికీ థ్యాంక్ యూ అండి. నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.